నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ఉన్నాం. సో మెయిన్గా ఈడీ ఆఫీస్ ముందున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఇటు కేటీఆర్కి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కేసులో ఈరోజు ఈడీ విచారణకు హాజరవుతాను. సార్ మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ అడ్వకేట్స్ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈ కేసుకి సంబంధించిన చూసిన మనం గతంలో హైకోర్టు కూడా కొట్టేసి సుప్రీంకోర్టు కూడా విత్డ్రా చేసుకున్నాం. సో ఈ అన్ని సర్కమ్స్టాన్సెస్లో ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. సో ఎట్లా చూడదు అంటే ఏం లేదు, ఇప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ అయింది అవ్వగానే ఏసీబీ ఎంక్వైరీకి పిలిచారు. ఏసీబీ ఎంక్వైరీకి కేటీఆర్ గారు హాజరయ్యారు. అది హాజరు అవ్వగానే ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసామో విత్డ్రా చేయమని చెప్పేసి అడ్వకేట్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా నిన్ననే ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో బెంచ్కి వస్తే విత్డ్రా చేసేసారు. సో దాని తర్వాత ఇప్పుడు మోర్ దెన్ 30 lakhs అబౌవ్ ఏదైతే కంప్లైంట్ రిజిస్టర్ అవుతుందో న్యాచురల్లీ ఈడీ ఎంటర్ అవుతుంది, ఏమంటారు నోటీస్ ఇస్తుంది. దాని ప్రకారమే విచారణ అనేది జరుగుతుంది. ఇక్కడ మనీ లాండరింగ్ కానీ కరప్షన్ కానీ ఏదైతే కరప్షన్ చార్జెస్ పెట్టారో దర్ ఇస్ నో కరప్షన్ ఎట్ ఆల్. ఓకే, ఇంకా దాని బిసైడ్ దాట్ ఏదైతే అదర్ ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి, ఏంటి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ చీటింగ్ కానీ ఆర్ ఎల్స్ కాన్స్పిరసీ అంటున్నారు. సో ఇవన్నీ కూడా అసలు దానికి అసలు దోహదమే అసలు ఏమీ లేనే లేదు. దట్ ఈస్ ఆల్ ఫాల్స్ కేస్ కంప్లీట్ గా. సో ఆ ఇష్యూలో కేటీఆర్ గారిని విచారిస్తున్నారు. సో దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కస్టోడియన్ ఈజ్ ద గవర్నమెంట్ ఓన్లీ. వాళ్ళ కస్టడీలోనే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదే విషయాలు లాస్ట్ టైం కూడా కేటీఆర్ గారు చెప్పారు ఏసీబీ ఎంక్వైరీలో. అదే విషయం ఈరోజు ఈడీ ఎంక్వైరీలో కూడా సేమ్ ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏ ఉంటాయి కదా. ప్రధానంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అంటే ఎలాగైనా సరే అరెస్ట్ అవుతారు ఈ కేసులో అని చెప్పేసి కూడా చాలా బలంగా చెప్తా వస్తా ఉంది. అండ్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఈ రోజు రేపో మాపో కూడా అరెస్ట్ అవుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తాను. అంటే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు మీరు చెప్తే, నేను చెప్తే, కాంగ్రెస్ మినిస్టర్లు చెప్తే, రేవంత్ రెడ్డి గారు చెప్తే అసలు మనం అందరం ఎవరము ఈ విషయం అరెస్ట్ చేస్తారు అని చెప్పాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు కదా. పోలీసు వాళ్ళు కానీ ఏసీబీ వాళ్ళు కానీ ఆర్ ఇప్పటివరకు ఈడీ ఎవరన్నా ఇప్పటివరకు చెప్పారా? చెప్పకుండా ఈ కాంగ్రెస్ మినిస్టర్లు అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు అంటున్నారంటే ఈ కక్ష ఇది ఏదైతే ఫాల్స్ కేసుని ఫాయిస్ చేసిందే వాళ్ళు. అందుకనే వాళ్ళకి అంత నమ్మకం ఏంటంటే వాళ్ళు ఎవరినన్నా రూల్ చేస్తారు, ఏ అథారిటీనన్నా ఏ వ్యవస్థనన్నా కూడా వాళ్ళ పాకెట్లో పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పినట్టే ఆ వ్యవస్థలన్నీ నడుచుకుంటాయి అని చెప్పేసి వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్. సో దాని ప్రకారం వాళ్ళు చెప్తున్నారు మాటలు. అసలు హూ ఆర్ దే టు టెల్ దట్ యాక్చువల్లీ? సో ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వాళ్ళే కావాలని ఫాల్స్ కేసులో కేటీఆర్ గారిని ఇంప్లికేట్ చేసినట్టు ప్రూవ్ అయిపోతుంది మనకి. అంటే 55 crores కి సంబంధించి సో ఆర్బీఐ నిబంధనలు లేకుండా కూడా కేవలం మాట బంధం అంటే మినిస్టర్ కేబినెట్ ఆమోదం కూడా తెలపకుండా పంపడం సో చట్టరీత్యా నేరమే అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు చట్టరీత్యా నేరము దానికి క్రిమినల్ చార్జెస్ ఇంకేదో కాదు కదా. ఇప్పుడు ఏదైనా ఇర్రెగ్యులారిటీ జరిగి ఉంటే ఇట్ ఈస్ యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారమే ఈ అమౌంట్స్ ఏదైతే ఉందో సెకండ్ టర్మ్ లో ట్రాన్స్ఫర్ చేయాలి. సో హవెవర్ ఆ టైంలో ఏమంటారు వాళ్ళ ఒక లోపల అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పెట్టిన నోట్ ప్రకారమే అప్రూవ్ చేసి ముందుకెళ్లడం జరిగింది. ఒక మంచి సదుద్దేశంతో మన తెలంగాణకి లాభం జరగాలి. బికాస్ ఫస్ట్ ఇయర్ లో 700 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, అదే విధంగా సెకండ్ ఇయర్ లో ఇంకా వస్తాయి అనే ఒక సదుద్దేశంతో ఒక ఈవెంట్ కి సంబంధించిన ఒక మనీ ఏదైతే ఉందో యాజ్ పర్ అగ్రిమెంట్ లీగల్ గా ట్రాన్స్పరెంట్ గా అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. సో దాన్ని తీసుకొచ్చి ఇంకేదో కరప్షన్, ఇల్లీగాలిటీ, ఇర్రెగ్యులారిటీ ఇట్లాంటి ఫాల్స్ మాటలు చెప్పుకుంటా కావాలని చెప్పి అరెస్ట్ చేయిస్తామనడం అనేది తప్పు. అంటే దీనిపైన చూసుకుంటే ఈ డబ్బుల విషయంలో కూడా సో మనీ లాండరింగ్ జరిగింది ఇందులో చాలా వరకు డబ్బులు కూడా అంటే గవర్నమెంట్ కి లాభం వస్తుందని చెప్పేసి కానీ కావాలని తప్పకపోయిందని ఇవన్నీ కూడా వ్యాఖ్యలు వినిపిస్తా ఉన్నాయి. అదంతా చెప్తున్నారు కదా, ఇవన్నీ విమర్శలు కావాలని ఫాల్స్ ప్రొపగండా చేస్తున్నారు. ఎక్కడ మనీ లాండరింగ్ జరిగింది? ఇక్కడ నుంచి మనీ పోలేదు అంటే ఇక్కడ నుంచి ఖజానాలో నుంచి డబ్బులు పోయి వాళ్ళకి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాలేదంటే తప్పు. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ వాళ్ళకి చేరలేదు అంటే తప్పు. ఓకేనా? కానీ ఇక్కడ నుంచి అమౌంట్ ఎక్కడ నుంచి అయితే ఉందో ఈ అకౌంట్ పోవడం అనేది నిజము. వాళ్ళు అడ్మిట్ చేస్తున్నారు, దే గాట్ ది అమౌంట్ ఆల్సో యాజ్ పర్ ది అగ్రిమెంట్. సో వేర్ ఇస్ ద మనీ లాండరింగ్, వేర్ ఇస్ ద కరప్షన్? అసలు జస్ట్ టెల్ మీ. అంటే ఒక మన నాకనే కాదు యాజ్ అ లీగల్ పర్సన్ మీ అందరు కూడా సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా ఏ విధంగా కేటీఆర్ గారిని కావాలని చెప్పి టార్గెట్ చేసి ఇట్లాంటి ఫాల్స్ కేసులో ఇరికిస్తున్నారని. అంటే ఇది 55 crores సంబంధించి సో దానిపైన జరగకపోతే అంటే కేటీఆర్ గారు పిటిషన్ లో కూడా సో నాకేం సంబంధం అధికారులు చూసుకోవాలి కదా నేను చెప్తే ఇస్తారా అని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొన్నారని చెప్పేసి. లేదు, అట్లా ఏమి లేదు. ఏదైతే ఉందో ఇప్పుడు కేంటికి సంబంధించినది ఏదైతే ఉందో అందులో ఎక్కడ కూడా కేటీఆర్ గారు కరప్షన్ చేశారనే ఛార్జెస్ లేవు అసలు కంప్లైంట్ లో. సో ఏదైతే కంప్లైంట్ లాకునాస్ బోనఫైడీస్, సో దాన్ని బట్టి ఆ కంప్లైంట్ ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే రిజిస్టర్ అయిందో దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అంతేగాని అధికారులను ఏదో చేసి ఇరికించి వాళ్ళ వల్ల అట్లా కేటీఆర్ గారు స్టాండే కాదు. అది ఇప్పుడు కాదు ఎప్పుడు ఉండదు అది.
సో ఇప్పుడు కేటీఆర్ గారు విచారణకు హాజరు. కేటీఆర్ గారితో పాటు ఎవరైనా అడ్వకేట్ హాజరారా? అంటే గతంలో చూసిన మన ఏసీబీకి సంబంధించి పర్మిషన్ లేదు దాని తర్వాత తెచ్చుకుని, సో ఆ విధంగా ఎవరైనా హాజరారా? ఇంకోటి ఏమేమి తీసుకెళ్ళారు? యూజువలీ ఎప్పుడు కూడా ఈడీ ఎంక్వైరీలో అడ్వకేట్ ని అలౌ చేస్తారు. సో అదే విధంగా ఈ రోజు కూడా ఏం ఆపలేదు. అండ్ సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ కి ఏసీబీ ఎంక్వైరీలో కూడా ఆల్రెడీ ఉంది కదా, పర్మిషన్ ఉంది. సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, అడ్వకేట్ ఇస్ దేర్. ఈ కేసు అంటే ఈ రోజు విచారణతో క్లోజ్ అయిపోతుంది అనుకుంటారా, లేకపోతే మళ్ళీ ఫర్దర్ గా మళ్ళీ ఈడీ కానీ ఏసీబీ కానీ మళ్ళీ పిలిచే ఛాన్సెస్ అట్లా ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు ఏసీబీ పిలిచారు, చెప్పారు, మళ్ళీ పిలుస్తారేమో, మళ్ళీ పిలవచ్చు, ఈడీ కూడా పిలుస్తారేమో. అంటే వాళ్ళకైతే రైట్ ఉంది. వాళ్ళకి వచ్చే ఏమంటారు, స్టెప్ బై స్టెప్ అందరినీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ అవసరం అనుకుంటే దే మే కాల్. అందులో తప్పేముంది, బికాజ్ ఆల్రెడీ కంప్లైంట్ ఉంది. దాన్ని అయితే ఫైనల్ గా అయితే ఏమంటారు, ఫైనల్ రిపోర్ట్ అయితే రావాలి కదా ఏం జరిగిందని. సో వాళ్ళ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ కింద మేబీ ఇస్తుండొచ్చు. దట్స్ ఓకే. థ్యాంక్ యూ. సో విన్నారు ఈ విధంగా. సో కంప్లీట్ ఒక ఫాల్స్ కేసు అనేది ఒప్పించి, అంటే కేటీఆర్ గారిని వాంటెడ్లీ ఫాల్స్ కేసులో ఇరికించారని చెప్పి చెప్తాను. ఇంకోటి కంప్లీట్ ఇక్కడ కరప్షన్ కానీ మళ్ళీ లాండరింగ్ కానీ ఎలాంటిది కూడా జరగలేదు. దాన్ని డీటెయిల్ గా మేము పొందుపరచామని చెప్పేసి కూడా లీగల్ టీమ్ అడ్వకేట్ చెప్తా ఉన్నాం.